गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 22వ తేదీ నుండి డిసెంబర్ 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। ఈ వారంలో ముఖ్యమైన పర్వాలు అంటూ చూస్తే మనకి తిస్రోష్టకాలు అనేది ఇవాళే ప్రారంభమవుతాయి। అష్టకాశ్రాద్ధ దినాలు అంటారు వీటిని। ఇక్కడ ఈ అష్టకాశ్రాద్ధ దినాలు మార్గశిర మాసంలో బహుళ సప్తమి నుంచి పుష్యమాసంలో మాఘమాసంలో పాల్గొన మాసంలో కూడా వస్తాయి। 3 రోజులు 3 4 12 రోజులు షణ్వతి శ్రాద్ధ దినాల్లో ఇవి ప్రాధాన్యంగా ఉంటూ ఉంటాయి। తర్వాత ఆదివారం సప్తమి కలిసిన రోజు భాను సప్తమి। ఇవాళ ఇట్లాంటి రోజుల్లో సూర్యారాధన చేస్తే రథసప్తమి నాడు మనం సూర్యుడిని ఆరాధించినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి। ఆదివారం సప్తమి ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సూర్య భగవాను నమస్కారం చేసుకోవడం, తర్వాత మళ్ళీ ఏదైనా కుదిరితే కనుక సూర్య నమస్కారాలు చేయించుకోవడం, ఇవన్నీ కూడా। ఆ తర్వాత ఏంటంటే ఈ వారంలో నెక్స్ట్ శనివారం నాడు మనకి ఆ రోజున శని త్రయోదశి అయింది, చాలా విశేషమైన రోజు। శనిగారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి అనురాధ నక్షత్రం ఉంది, శనివారం అయింది, త్రయోదశి అయింది। అందరూ కూడా శని వలన ఇబ్బంది ఉంది అని భావించేటువంటి వాళ్ళు, శని దశ నడుస్తున్న వాళ్ళు, ఏలినాడు శని నడుస్తున్న వాళ్ళు, అష్టమ శని అర్ధాష్టమి నడుస్తున్న వాళ్ళు ఆ శని త్రయోదశి నాడు మరి ప్రాతకాలంలో శనేశ్వరుడు యొక్క మరి అర్చనాక్రమాలని పూర్తి చేసుకోండి। అంటే జపం 19,000 సంఖ్య జపం, ఆ తర్వాత తర్పణం, అభిషేకం, తర్వాత హోమం ఇవన్నీ చేసుకోండి। కుదిరితే కనుక ఇంట్లో కూడా చేసుకోవచ్చు। అందరికీ భయం వేస్తూ ఉండి ఇంట్లో చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు। ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవచ్చు। చిన్న ఉదాహరణ చెప్తాను। ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం, ఆ పీఠం మీదకి నవగ్రహాలు ఆవాహన చేస్తున్నాం, అందులో శనేశ్వరుడు వస్తున్నాడా లేదా? మండపారాధన చేయకుండా జపం చేయించుకోకూడదు। ఇంట్లో మండపారాధన చెప్పి శనేశ్వరుని ఆవాహన చేసి అర్చన చేసుకుని చేయడం మూలంగా ఆయన అనుగ్రహిస్తాడు। శనేశ్వరుడు అనుగ్రహిస్తేనే తినడానికి ఆహారం లభిస్తుంది। ఆయుష్యం జీవనోపాయం మరణించి శనేశ్వరం, జీవనోపాధి ఇచ్చేవాడు, మనం బతుకున్నామంటే ఆయుష్ ఇస్తున్నవాడు శనేశ్వరుడే। కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు। ఆయన అనుగ్రహించే వాళ్ళల్లో బోళాశంకరుడు లాంటి వాడు, ఆయన తొందరగా అనుగ్రహించే గ్రహం కూడా। పైగా నమ్మితే ఆయన ఇచ్చేటువంటి యోగాలు ఇంకెవరూ ఇవ్వలేరు కూడా, అంత గొప్పదైనటువంటి గ్రహం। సరే ఆ రోజున ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి జస్ట్ 48 మినిట్స్ ముందు స్నానం చేసి సూర్యాస్తమయానికి కాలకృత్యాలు అన్ని తీసుకుని స్నానం చేసేసిన తర్వాత సూర్యాస్తమయానికి ప్రారంభం చేసి నిత్యకృత్యాలని కూడా ఈ సంధ్యావందనాది కర్మానుష్ఠానం పూర్తి చేసుకుని అక్కడ శివారాధన కనుక చేస్తే ధనం లేని వాళ్ళకి ధనం లభిస్తుందని, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రతిబంధకాలు పోయి సంతానం లభిస్తుందని మనకి పురాణాల్లో ఉందని చెప్పేసి విషయాన్ని, బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మపురాణంలో ఉందన్న విషయాన్ని ఈ ప్రదోష త్రయోదశి అంశాన్ని ప్రస్తావన చేసుకొస్తూ అక్కడ వ్రత నిర్ణయ కల్పవలనే గ్రంథంలో ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు। కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రహ విచారణ చేస్తున్నప్పుడు వీటికి సంబంధించిన శాంతులు కూడా అనుష్ఠిస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇక ఈనాటి పంచాంగం చదువుదాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష సప్తమి ఆదివారం పగలు 3 గంటల 15 నిమిషాల వరకు ఉంది। పుబ్బా నక్షత్రం ఉదయం 7 గంటల 44 నిమిషాల వరకు ఉంది। వర్జ్యం పగలు 3 గంటల 37 నిమిషాల నుంచి 5 గంటల 22 నిమిషాల వరకు ఉంది। తర్వాత సాయంత్రం దుర్ముహూర్తం 3 గంటల 58 నిమిషాల నుంచి 4 గంటల 43 నిమిషాల వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 27 నిమిషాలకు, పగలు 2 గంటల 45 నిమిషాలకి ఇవాళ శుభ సమయం ఉంది। ఇక ఈ వారం రోజులు గ్రహచారం ఎట్లా ఉంది అనే విషయాన్ని ప్రస్తావన చేసుకొస్తే రాహు మీనంలో, గురువు వృషభంలో, శని కుంభంలో, కుజుడు కర్కాటకంలో, అలాగే మరి ఈ రవి ధనస్సులో, బుధుడు వృశ్చికంలో అదే రీతిగా సంచారం చేస్తున్నారు, కేతు కన్యలో ఉన్నారు। శుక్రుడు మాత్రం మరి ప్రారంభంలో మకరంలో ఉన్నారు, ఆయన తర్వాత 28వ తారీఖు నాడు కుంభంలో ప్రవేశిస్తున్నారు। ఇది ఈ గ్రహచారం ఈ వారం రోజులు। ఇవాళ డిసెంబర్ 22వ తారీఖు నాడు సాయన విధానంలో రవి మకరంలో ప్రవేశిస్తారు। ఇక్కడి నుంచే ఉత్తరాయణం చెప్పాలి అనేటువంటి వాదన ఒకటి బలమైన వాదన నడుస్తోంది। అది పూర్వం నుంచి అంశమే అయినప్పటికీ కూడా యావత్ భారతంలో అందరూ కూడా నిరయన ప్రకారంగా రవి మకరంలో ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం అనేది సంకల్పం చెప్పడం అనేది మనకు ప్రాచీనంగా వస్తున్న ఆచారం। గ్రంథస్థంగా ఇట్లా ఉంది కాబట్టి దీన్నే అనుష్ఠించాలి అని చెప్పి ఇప్పుడు కొత్తగా
కొంత యువకులు దాని మీద బాగా ప్రోత్సాహకరంగా పట్టుగా వ్యవహారాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గ్రంథస్థంగా ఉంది కరెక్టే. మనమేమో మొదటి నుంచి కూడా నిరైన పంచాంగమే చేస్తున్నాం, నిరైన పంచాంగమే వాడుకుంటున్నాం. పంచాంగం అంతా తిథివార నక్షత్రాలు నిరయంలో చేసుకుంటూ ఇక్కడ దీన్ని ఒకదాన్ని సాయనం ప్రకారంగా ఆయనాలు పాటించాలనే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదనే మొదటి నుంచి మన పూర్వులందరూ కూడా మరి నిరయన ప్రకారంగానే రవి మకరంలో ప్రవేశించాక అక్కడ మన వాళ్ళు ఉత్తరాయణం చెప్పుకుంటూ వచ్చారు. ఇది సౌరమానంలో వెళ్ళిపోతుంది, ఎందుకంటే సూర్యుడు యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని వెళ్తాం కాబట్టి. ఈ సూర్యుడు యొక్క గమనంలోనే సాయనం కాదండి, ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రత్యక్షంలో నీకు సాయనం ప్రకారం కనబడింది కాబట్టి ఇది కరెక్ట్ అయిపోయింది కాబట్టి నిరయంలో దొరుకులేదుగా, అక్కడ కనబడేది లేదుగా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. రెండవది, నీకు అవసరమైంది కాబట్టి పంచాంగం అంతా నిరయంలో చేసుకున్నావు, ఇవన్నీ ప్రత్యక్షం అని చెప్పేసి ఈ కొద్ది ఆయనాలు ఇట్లా పాటిస్తారంటావేంటి అని వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, మరి చిత్తా నక్షత్రం దగ్గరగా ఉంది చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం దగ్గరగా ఉన్నటువంటి పూర్ణిమతో కూడుకున్నటువంటి మాసం వైశాఖ మాసం అని, అలాగే జ్యేష్ఠ నక్షత్రం దగ్గరగా చంద్రుడు సంచారం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి పౌర్ణమితో కూడినటువంటి మాసం జ్యేష్ఠ మాసం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఈ సందర్భంలో నీకు సాయనం ప్రత్యక్షమైనప్పుడు సాయనం పంచాంగం వాడుకోవచ్చు కదా, దాని ప్రకారం తీసుకోవచ్చు కదా. ఈ ధర్మసింధులో, నిర్ణయ సింధులో, జయసింహకల్పద్రుమలో వీటిలన్నింటిలోనూ కూడా చాంద్రమానం ప్రకారంగా ఉన్నటువంటి పంచాంగాన్ని శ్రౌత స్మార్తాలుగా వాడుకోమని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. చిత్తా నక్షత్రం దగ్గరగా ఉన్న పూర్ణిమ అది చైత్రమాసం అని ఒక చాంద్రమానం ప్రకారంగా ఒక నియమం ఏర్పడిస్తే అది సాయనంలో వస్తుందా నిరయంలో వస్తుందా అంటే నిరయంలో వస్తుంది. ఆ ధర్మసింధులో ప్రారంభంలోనే సంజ్ఞా ప్రకరణం 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలో 4వ పేజీలో 5వ పేజీలోనే వస్తుంది. అక్కడ చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు, జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం ఇవన్నీ కూడా గ్రీష్మ ఋతువు అని ఆ ఋతువుల క్రమం అక్కడ చెప్పుకుని వచ్చాడు. అంత సవివరంగా చాంద్రమానంతో ఉన్నటువంటి మాసాలు ఋతువుల పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు, దాన్నే వాడుకోమన్నాడు అన్నప్పుడు మరి ఇక్కడ ఇది నిరయనంలో ఉన్నటువంటి పంచాంగమే దానికి సూటబుల్ అవుతోంది. సాయనంలో మరి చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ రాదు చైత్రమాసంలో, చిత్తా నక్షత్రం కొంచెం దూరంగానే ఉంటుంది. మీరు జగన్నాథ హోర ఓపెన్ చేసి అందులో ఆయనాంశ సాయనం పెట్టుకుని మీరు ఒకసారి సాయన పంచాంగం అంతా కొట్టుకుంటూ వెళ్ళండి. చైత్ర పౌర్ణమికి ఏమొచ్చింది, వైశాఖ పౌర్ణమికి ఏమొచ్చింది, జ్యేష్ఠ పౌర్ణమికి ఏమొచ్చింది, నక్షత్రాలు మన నిరయంలో చిత్తా నక్షత్రం ఎంత దగ్గరగా ఉంది, అందులో ఎంత దూరంగా ఉంది సరఫ్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. అందుకోసం మన పూర్వులందరూ కూడా ఒక ఆంధ్రలో కాదు భారతదేశం అంతా కూడా ఎక్కువ శాతం ఈ నిరయన పంచాంగం ప్రకారంగా వచ్చినటువంటి మకర సంక్రమణం దగ్గర నుంచే ఉత్తరాయణ సంకల్పం చెప్పడం అనేది అలవాటుగా నడుస్తుంది. సరే, ఇప్పుడు గ్రంథస్థంగా ఉన్న విషయాన్ని నాకు పెద్దగా ఎక్కువ గ్రంథాలతో పరిచయం లేదు, ఎందుకంటే ఇవాళ ఎక్కువ గ్రంథాలు చదవడం మూలం కూడా నష్టం కూడా ఉంది. అదేమిటి అనేది ఒకసారి చెప్తా మీకు సందర్భం కూడా. మరి ఎందుకంటే గ్రంథకర్తల్లో కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ 22కే ఉత్తరాయణం చెప్పాలి, జనవరి 14కే చెప్పాలని కొట్టుకునేటువంటి సిద్ధాంతాలు ఎట్లా ఉన్నారో ఈ గ్రంథాల్లో కూడా అట్లాంటి వాక్యాలు ఉన్నాయి కొన్ని. అందుకోసం చెప్పేసి రెండోది ఏంటంటే, నాకున్న పరిజ్ఞానం, నాకు చాలా కాస్త పరిజ్ఞానం అని చెప్పి ఈ మధ్యన పండితులు చాలామంది అంటున్నారు. సరే, నాకు పరిజ్ఞానంతో తక్కువ పక్కన పెడదాం. ముహూర్త గ్రంథాల్లో ఉత్తరాయణంతో కూడుకుని కర్మకాండ చేసే విషయంలో ఉపనయనం కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు అక్కడ పుష్యమాసం దగ్గర నుంచి ఉత్తరాయణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉత్తరాయణానికి పుష్యమాసంతో ఉన్నటువంటి గ్రంథాలే మనకు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇక్కడ సంహితల్లో ఎక్కడో మార్గశిర మాసం దగ్గర నుంచి కూడా ఉత్తరాయణాన్ని బోధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరి వాళ్ళ సంహితల్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేసే పండితులు మనకి ఇక్కడ మార్కెట్లో ఎక్కువగా కనబడాల, మీరు అది కూడా గమనించుకోవచ్చు. సరే, వాళ్ళ సంహితలు కూడా మార్కెట్ దొరుకుతున్నాయి, చదువుతున్నారు అందులో విషయాన్ని. ఇంకా రేపటి నుంచి మనకి మార్గశిర మాసంలో కూడా డిసెంబర్ 22 నుంచి కనుక అయితే మార్గశిర మాసం టచ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఉత్తరాయణం చెప్పేది, ఇక్కడి నుంచే యజ్ఞాలు యాగాలు ఉపనయనాలు చేసుకోవచ్చు అని చెప్పే విషయాన్ని పెద్దలు కనుక ఆమోదించేస్తే ఇది కూడా అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా లేకుండా జనవరి 14 నుంచే మనం మొదటి నుంచి ఎందుకు అనుష్ఠిస్తున్నాం అనే విషయం మీద అందరూ కూడా ఒకసారి సరే, ఇది గ్రంథంలో ఇక్కడి నుంచి చెప్పాలి, డిసెంబర్ 22 నుంచి ఉత్తరాయణం చెప్పాలని అంటే అసలు జనవరి 14 ఆచారం ఎక్కడి నుంచి పడింది కూడా రీసెర్చ్ చేయాలి కదా. అది తప్పు అనగానే ఇక్కడ ఎందుకు వచ్చింది, ఏ ఆధారం లేకుండా రాలేదు కదా అనే విషయాన్ని కూడా శోధన చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మార్పు తీసుకుందాం అనే అంశంలో ఇక్కడ డిసెంబర్ 22 నుంచే ఉత్తరాయణం చెప్తే ఇప్పటిదాకా మన సంస్కృతిలో దేవాలయాల్లో కానీ గురుపీఠాల్లో కానీ అన్నింటిలోనూ ఇప్పటిదాకా ఉత్తరాయణం జనవరి 14 నుంచి నిరయన మకరంలో రవి ప్రవేశించాక నిరయన రవి మకరంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణం చెప్పడం అనే అలవాటుగా నడిచిన దాన్ని తప్పు కిందే భావం చేసి
ఈ 22 రోజుల వ్యవధి డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు 22 రోజుల వ్యవధిలో కూడా మన సంస్కృతి ఇందాక తప్పుగా నడిచింది అని ఇతరులకి ప్రశ్నించేందుకు అవకాశాన్ని ఇస్తున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి ఇది పూర్తిగా నిర్ధారణ చేయకుండా దీన్ని బాహాటంగా చర్చలు చేయడం, దీని మీద మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు అనేది కూడా చూసుకోవాలి. అప్పుడు సమాజంలో ఇన్నాళ్ళు వీళ్ళు ఉత్తరాయణం తప్పు చెప్పారా, వీళ్ళ సంస్కృతి తప్పు అనేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్న వాళ్ళం అవుతున్నాం. అందువల్ల ఒకవేళ డిసెంబర్ 22 కరెక్ట్ అయింది అనుకోండి, ఒకవేళ ఇన్నాళ్ళు వీళ్ళు చెప్పలేదురా, వీళ్ళు తప్పు చేశారు అనేటువంటి అవకాశం. ఇలాగా ఏమి వచ్చినా కానీ మన సంప్రదాయం తప్పు అనిపించడానికి సమాజంలో అందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి వీలైనటువంటి ఈ శాస్త్ర చర్చని బాహాటంగా తీసుకొచ్చి వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొస్తున్నారు. కాబట్టి ఒక్కసారి అన్నీ కూడా గోప్యంగా జరగాల్సిన చర్చ బాహాటం అయిపోయిన కారణంగా సమాజంలో రేపొద్దున మన సంస్కృతి బలహీనపడేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ డిసెంబర్ 22 ఉత్తరాయణం చెప్పడం అనే విషయం మీదుగా అది అందరూ కూడా ఓపెన్ మైండ్తో కూర్చుని అందరూ ఏకతాటి మీదకి వచ్చి అయితే డిసెంబర్ 22 చెప్పించండి, సాయనం ప్రకారమే ఉత్తరాయణం చెప్పాలని. మాకు గ్రంథాల్లో మార్గశిర మాసంలో ఉపనయనం కనబడలేదయ్యా, దానికి సంబంధించిన గ్రంథాలు కూడా చింపేద్దాం, ఇప్పుడు దాకా కొత్త గ్రంథాలను పుట్టించుకోద్దాం అని కూడా దానికి కూడా సంబంధించి ఏకంగా ఒకేసారి వర్కౌట్ చేసేయండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ కీర్తిని పెంచుకోవడం కోసం చెప్పి వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఇవాళ జనవరి 14 నిరయన రవి మకరంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణం చెప్పడం అనేది ఇవాళ ప్రారంభమైన అంశం కాదు, చాలా కాలంగా నడుస్తుంది. పెద్దలందరూ కూడా అనుష్ఠించుకుంటూ వచ్చారు. పెద్దలు అనుష్ఠించారు కాబట్టి శాస్త్రం అట్లా. శాస్త్రంలో ఉంది ఎందుకు అనుష్ఠించలేదనే విషయాన్ని మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అనే అంశాన్ని ఒక దాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాను. నాకు గ్రంథ పరిజ్ఞానం చాలా తక్కువ. మీరు చూసిన 4 గ్రంథాల్లోనే ఉందా, ఇంకా ఏమైనా గ్రంథాలు చూసారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద వ్యంగ్యంగా. వాళ్ళందరూ కూడా మీరు చేపే ప్రయత్నాల్లో డిసెంబర్ 22 ఉత్తరాయణం అంటే కానీ ఇన్నాళ్ళు కూడా పై తరాల వాళ్ళు, పై స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనుష్ఠించిన విధానం అంతా కూడా తప్పు అనిపించి మన సంస్కృతి బురదల్లే ప్రయత్నంగా వెళ్తున్నట్టు. మీ ప్రయత్నాల్లో ఏమైనా లోపం వస్తుందేమో ఒకసారి ఆలోచించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వారం రోజులకు సంబంధించినటువంటి గోచార ఫలితాలు చూద్దాం. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచార ఫలితాలని నిర్ధారణ చేస్తూ ముందుగా ఒకసారి అందరం భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా ఈ వారం రోజులు సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ప్రస్తావన చేసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి మంచి ఫలితాల కోసం చెప్పి చాలా కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ కూడా మీకు బాగా సహకారం చేస్తారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా సజావుగా మీకు నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తారు. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా చాలా చక్కగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. ఇంకా భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రోగ్రెస్ చాలా మంచి మార్పులకి దారితీస్తుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళకి ఎన్ని చెప్పినా రాహు వ్యయంలో ఉన్నారు కాబట్టి ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి 11 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. చికాకులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా పెద్ద స్థాయి కాదు, చాలా చిన్న స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వారం రోజులు ఈ దైనందిన కార్యక్రమాలను కూడా మీకు బాగానే పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఈ సమస్యలను సరిచేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా వచ్చేటువంటి సమస్యల్ని మీరే స్వయంగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సమస్య ప్రారంభం అవగానే సహజంగా కొంచెం అసహనంతో వ్యవహరిస్తారు మీరు. ఆ కారణం చేత ఈ సమస్య కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్యను దాటేంత తెలివితేటలు ఉన్నాయి కదా. ఈ తెలివితేటలు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే రొటీన్లో వాడేసేసి ఈ వారం రోజులు కూడా లాభదాయకంగా మరల్చుకోవడం కూడా సక్సెస్ అవుతారు. ప్రారంభంలో చికాకు, తర్వాత సక్సెస్. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మరి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తారు.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ శుభవార్తలు వినబడతాయి. ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రాబోయే వారం రోజులు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మరి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. కృతకృత్యత శాతం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా పూర్తి చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా తదుపరి మరొక ముఖ్య విషయం, ఇక్కడ ఈ శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏదో కార్యాన్ని వెనక్కి లాగేటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు కొంతమంది దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి బాగా ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇరిటేషన్ మీకేం ఉపయోగపడేదేం కాదు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ మరి మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి రవి ఒక సంచారం, గురువు వ్యయంలో ఉన్న సంచారం మినహా మిగతా గ్రహాలు ఇబ్బంది పెట్టేట్టుగా కనబడట్లా. అందువలన గతం కంటే కూడా ఆనందంగా కనబడతారు. అయితే సమస్యలు ఏమీ పూర్తిగా తెరవండి. ఈ వారంలో మీరు ప్రశాంతంగా ఉండడానికి అనుకూలించేటువంటి గ్రహచారం మాత్రం కనబడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో ఈ వారం వరకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ప్లస్లోనే ఉంటుంది. కానీ గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు బాగా ఫోకస్ చేస్తూ ఉంటాయి మీ యొక్క ఆర్థిక విషయాల మీద. ఆరోగ్యం కూడా చాలా తేలికపాటి విధానాలతో మీరు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు పూర్తవవు. విదేశీ నివాస ప్రయత్నాలు సక్సెస్ రేట్ లేదు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా పెద్దగా అనుకూల స్థితిని చూపించట్లేదు. అయినప్పటికీ కూడా అవి నష్టాన్ని కానీ ప్రత్యేకమైన సమస్యలు కానీ సూచించేవిగా కనబడట్లేదు. ఇక్కడ అన్నీ కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంత కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. రుణ విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా సమయపాలనతో పూర్తి చేసుకోవడానికి అవకాశాలు బాగా కల్పిస్తూ ఉంటాయి. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో చక్కగా మీరు 11 ప్రదక్షిణాలు చేయడం, అష్టోత్తనామాలు పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ మీరు అవకాశాన్ని పురస్కరించుకొని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా మీ మానసిక వ్యవస్థ చాలా బాగా పనిచేసి సమస్యల మీద యుద్ధం చేసేందుకు వీలుగా అనుకూలించే అవకాశం వస్తుంది. తద్వారా రాబోయే వారం రోజులు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి, చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగా పని చేద్దామనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మానసిక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నేను ఈ పని చేయగలను, నేను ఇది సాధించుకుంటాను, ఈ విధంగా మనసు బాగా పరిగెత్తిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో తెలియని సమస్య వెంటనే వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పనులన్నీ కూడా సానుకూలం అయిపోతున్నాయి. గ్రహచారం నాకు చాలా బాగా అనుకూలంగా ఉంది, నేనేదో సాధించేస్తాను అనేటువంటి భావన పూర్తిగా విడనాడవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఎవరి మీదైనా ఆధారపడితే ఇబ్బందికరమైన ఘటనలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో అధికారులతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. అలాగే ఈ ఇండైజేషన్, ఎలర్జీలు, ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు జన్మలో ఉన్నాడు కదా, కొద్ది రోజుల పాటు జన్మలోనూ వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళ పాటు అష్టమశని అట్లాగే ఉంటాడు. ఈ నేపథ్యంలో మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచండి. ప్రధానం ఆరోగ్యమే, అదే దృష్టిలో పెట్టుకున్నాడండి.
పునర్వసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాల్లో సమస్యలని చాలా చాకచక్యంగా సరిచేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో మరి అన్ని పనులు కూడా ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. మనసు బాగా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా ప్రారంభం చేయడం, మధ్యస్థంగా వదిలేయడం లేదా వాయిదాలు వేసుకోవడం ఇలాంటివన్నీ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు రోజు కూడా ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ప్రదోషకాలంలో మీరు శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా, తర్వాత హనుమాన్ చాలీసా కుదిరినప్పుడల్లా పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు కూడా చాలా ఓర్పు నేర్పు ప్రదర్శించాలి. చాలా మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలి. ప్రత్యేకమైన ప్రయత్నాలతో మీరు మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలి. మీ స్నేహితులను మీ ముఖ్యమైన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. సమాజంలో మీకు గౌరవప్రదమైనటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా సహకారం చేస్తారు అనేటువంటి అంశం కంటే కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారనే అంశాలకే ఎక్కువగా గ్రహచారం ఓటు వేస్తోంది. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళదు. ఈ ఆరోగ్య స్థితిని కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు చాలా మటుకు చాలా అంశాలని చాలా జాగ్రత్తగా చూసుకుని రాగలుగుతారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ వారంలో అంత సక్సెస్ఫుల్గా ఉంటాయి అని చెప్పడానికి అవకాశం కనబట్ల. విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు వీళ్ళందరికీ కూడా శని, కుజ, శుక్ర సంచారాలు ప్రతికూలం మూలంగా మీరు తగు జాగ్రత్తలతో సంచారం చేసుకోమని చెప్పి ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. మరి మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా మీరు ఎక్కువ శ్రమ చేస్తే కానీ మీ టార్గెట్లు పూర్తయ్యే అవకాశం ఉండదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల మీద, శుభకార్య విషయాల మీద ఏదో తెలియని సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఈ వారం రోజులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో బహుజాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో ఆ శివాలయం కూడా శివ కుటుంబం నలుగురు ఉండాలి. గణపతి, కుమారస్వామి, అమ్మవారు కూడా ఉండాలి. ఉన్నటువంటి శివాలయంలో చక్కగా మీరు శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య సహస్రనామం కానీ అవకాశం ఉన్నప్పుడల్లా మీరు పారాయణ చేసుకుని సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం కానీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్య సమస్యలకి మీకు కొంచెం ప్రత్యామ్నాయం మార్గాలు దొరికే అవకాశం వస్తుంది. కన్యారాశి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రోగ్రెస్ బాగుంటుంది. షష్టంలో శుక్రుడు వెళ్ళబోతున్నాడు రాబోయే కాలంలో. అప్పుడు కొంచెం చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం అంతా కూడా బాగా మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాల వాళ్ళకి మంచి శుభవార్తలు వినబడతాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులకు కూడా ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. అలాగే మార్కెటింగ్ ఉద్యోగులకి మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. రైతులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఉన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆర్థిక విధానాల్లో ఉన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తారు. ఒకటి కాదు, అన్ని కోణాల్లో కూడా శుభ పరిణామాలను చూసే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేయడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి చాలా మంచి కాలం కూడా. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా అభివృద్ధి వైపు ప్రయాణం నడుస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకారంగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి పాత సమస్యలు తీరి కొత్త వ్యవహారాల్లో అడుగు ముందుకు వేయగలం అనేటువంటి నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చాలా జాగ్రత్తగా, తెలివిగా, ఓర్పుగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని వీళ్ళు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహకరావలమ్మ స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే ఇంకా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. గతం కంటే కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. కొంత గ్రహచారం అనుకూలం అవుతోంది. ఈ సమస్యాత్మకమైన కాలం మాత్రం కాదు. వీలైనంత వరకు రోజువారీ రొటీన్ కార్యక్రమాలను సవ్యంగా నడుస్తూ ఉంటాయి. కొత్త లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. ప్రాబబిలిటీ 50-50గా ఉంది అక్కడ. కారణం ఏమిటంటే ఆ ప్రయత్నాలు కొంతవరకు సానుకూలం అవుతుంటాయి. మీ జాతకంలో కూడా దశలో అంతర్దశలో యోగంగా ఉంటే 100% సక్సెస్ రేట్ చెప్పచ్చు. ఇక ఈ తులారాశి వాళ్ళకి
ఉద్యోగంలో, వ్యాపారంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను కూడా సజావుగా నడుస్తాయి. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. పుణ్య సంబంధమైనటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు మాత్రమే మీరు సవ్యంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో చాలా అనుకూలత ఏర్పడుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఇతరమైన వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక మాంద్యం, ఆర్థికంగా కొంచెం ఒత్తిడి, కుటుంబంలో కొంచెం కలహాలు ఉండే అవకాశం వస్తుంది. వీళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం మూలంగా చాలా అనుకూల స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. గ్రహచారంలో చాలా మంచి మార్పులు నడుస్తున్నాయి. ఇక్కడ ఈ వారంలో శుక్రుడు కూడా చతుర్థంలో వెళ్తాడు, ఇంకా అనుకూల స్థితి పెరుగుతుంది. ఎన్ని చెప్పినా పనులు వాయిదా వేయడం అనేటువంటి అంశాన్ని వదిలేయాలి. జన్మ బుధుడు కదా, ఆయన అట్లాంటి లక్షణాలు బాగా పెంచుతూ ఉంటాడు. ఆ ఒక్కటి కనుక అవాయిడ్ చేయగలిగితే వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. మొండిగా వెళ్ళొద్దు, మూర్ఖంగా వెళ్ళవద్దు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించండి, సూక్ష్మంగా పరిశీలించండి, ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు విజయ శాతం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా సాధారణ స్థాయి ఫలితాన్ని ఇచ్చేవి ఉన్నాయి. పిల్లలతో అనుకూలత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితులు బాగుంటాయి. శుభవార్తలు తరచుగా వింటారు. మీ బంధువులకు సంబంధించిన సమస్యలు తగ్గినాయని చెప్పి మీకు వార్తలు తెలుస్తూ ఉంటాయి. కొంత భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. దీంతో మీకు సాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొనడం, తద్వారా మీరు ఇంకా ఆనందంగా ఉండడం జరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు. ఈ వారంలో విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నష్టం లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలోని వాళ్ళందరికీ కూడా ఆరోగ్య స్థితులు మెరుగుపడిన అంశాన్ని విని చాలా ఆనందించే అవకాశం వస్తుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి అంశంలోనూ కూడా శుభవార్తలు వినపడే అవకాశం ఉంది. ఈ శని సంబంధంగా ఉన్నటువంటి దోషం తగ్గితే ఇంకా లాభాలు పెరిగే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకొని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉంటే ఈ ధనురాశి వాళ్ళకి అన్నీ కూడా సానుకూలంగా నడిచిపోయే అవకాశం ఉంది. డబ్బులు అవసరానికి తగిన విధంగా అడ్జస్ట్ అవ్వవు, కానీ డబ్బుతో సమస్య అయ్యి పనులు ఆగేటువంటి అంశాలు ఏం కనబడవు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రమోషన్స్ రాకపోవచ్చు, కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చక్కగా నడిచిపోతుంది. అందరూ మేము సహకారం చేయము అన్న వాళ్ళు కూడా సహకారం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఆ సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రధానంగా ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా మటుకు బాగుంటుంది మీకు. అయితే చిన్న చిన్న సమస్యలు, కుటుంబంలోని వాళ్ళందరికీ ఉన్న సమస్యలను కూడా తీర్చడంలో మీరు బాగా కృషి చేసి సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. పుణ్యక్షేత్రం, పుణ్యకార్యం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు. ఈ ధనురాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే, అక్కడ విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి పనులు పూర్తయ్యే మార్గాన్ని సూచించే వ్యక్తులు చక్కగా గైడ్ చేస్తారు మీకు. తద్వారా ఇంకా కొంచెం ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ప్రతి విషయాన్ని సానుకూలంగా చేసుకునే ప్రయత్నంలో కృషి చేస్తారు, సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరి షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఎన్నో సానుకూల ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తద్వారా ఈ వారం రోజులు ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి శుక్రుడు జన్మలో ఉన్నారు, అది పెద్ద యోగం. అయితే ఇక్కడ కుజుడు సప్తమంలో ఉండి పనులన్నీ కూడా ఆయన వ్యర్థపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కుజ రవి ఇద్దరు కూడా బాగాలేదు. బుధ, శుక్ర, గురు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ మకర రాశి వాళ్ళు అన్ని సమస్యలని కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం రోజులు వీళ్ళు సక్సెస్ రేట్ని బాగా సాధించుకుంటూ వెళ్తారు. కుటుంబ సమస్యలు ఉంటాయి, అవి దాటి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సమస్యలు కూడా తీర్చుకోవడానికి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి, వాటిని దాటుకుంటూ సక్సెస్ రేట్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవి ఎలా చేస్తే తొందరగా అవుతాయి అనే విషయంలో మీరే స్వయంగా ఆలోచన చేసి
వాటిని అమలు చేసి పనులు పూర్తి చేసిన అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యవహారంలో మీరు ఎవరితో అయితే కలిసి వ్యవహారం చేస్తున్నారో వాళ్ళతో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ తెలివిగా వాటిని సరి చేసుకుంటారు. ఎన్ని చెప్పినా ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఎవరితో కలిసి ఏ వ్యవహారం చేస్తున్నామో ఆ వ్యవహారంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం చాలా కాలం ఇంకా ఉంది. కాబట్టి అది మాత్రం వదిలిపెట్టద్దు. అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు అందరికీ కూడా బుధ గురు శుక్ర సంచార అనుకూలం మూలంగా చాలా సత్ఫలితాలు వస్తాయి. మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా రవి వ్యయంలో ఉన్న కారణంగా కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రత్యేకంగా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో చాలా పనులు పూర్తి చేసుకుని ముందుకెళ్తారు. కొంత వాహనాలు నడిపే విషయంలో చికాకులు ఉంటాయి, ప్రయాణ విషయంలో చికాకులు ఉంటాయి. ఎక్కడైనా మీరు మీ వస్తువులు మర్చిపోయేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. రెండోది, మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కూడా మర్చిపోయే అవకాశం వస్తుంది. కొన్ని అకాలంలో చేసి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ జన్మశని మూలంగా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒత్తిడికి గురవద్దు. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఈ వారంలో కొంత కుటుంబ సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వాళ్ళు సరైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శించలేక కొంచెం సమస్యలు కొని తెచ్చుకుంటారు. కానీ నష్టాలేమీ ఉండవు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళి చాలా పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. వీళ్ళు కనుక రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా సంచారం చేయాలి. అన్ని పనులు నాకు చక్కగా అవుతున్నాయి, నాకు అందరూ సహకారం చేస్తున్నారు, నేను కార్యక్రమాలను కూడా విజయం సాధించుకోగలను, నాకు కావాల్సిన డబ్బు కూడా అందుబాటులో ఉంది అనుకుంటారు. కానీ సమయం వచ్చేసరికి సహకరించే మనిషి కనపడ్డు, చేతిలో డబ్బు ఉండదు, శరీరంలో ఓపిక ఉండదు, సమయపాలన చేయలేరు, పనులన్నీ కూడా పాడయ్యే అవకాశం కూడా ఉంది. అందువలన ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకోండి. అడ్వాన్స్డ్గా రేపటి పనులు కూడా కొన్ని వాళ్ళు పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేసుకోండి. తద్వారా మీకు చాలా మటుకు మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా గోచరిస్తోంది. ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించిన ప్రదోషకాలంలో ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రదోషకాలంలో శివాలయంలో దుర్గా సప్తశ్లోకి చెప్తూ 11 సార్లు పారాయణ చేస్తూ అలాగే 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తాను. ఇక్కడ పూర్వభద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది, సరి చేసుకునే అవకాశం కూడా వెంటనే వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఉద్యోగ వ్యాపార విషయంలోనే బాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.